ఈరోజు దేవుని వాగ్దానము నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మీ విశ్వాసము ఎలా ఉంది? అవిశ్వాసము దేవునికి ఇష్టమైంది కాదు. అవిశ్వాసం అంటే అసలు దేవుణ్ణే నమ్మకపోవడం. 12 మంది శిష్యుల్లో ఒక్కరైన తోమా గారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుప్రభు వారు తోమాకి ప్రత్యక్షమై అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమని చెప్పారు. విశ్వాసం లేకుండా ఎవరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు. దేవుని వద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు ఆయనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. రెండోదిగా అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసం అంటే దేవుని మాటని, దేవుని శక్తిని సంపూర్తిగా నమ్మకపోవడం. పేతురు గారు సముద్రం మీద నడుస్తున్నప్పుడు అల్ప విశ్వాసం చేత మునిగిపోతారు. మూడోదిగా గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం అంటే దేవుని శక్తి మీద, దేవుని మాట మీద, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండడం. గొప్ప విశ్వాసం అంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. శతాధిపతి క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మీరు మాట మాత్రం సెలవివ్వండి, ఇంటి దగ్గరున్న నా దాసుడు స్వస్థపరచబడతాడు అని విశ్వాసంతో చెప్పాడు. క్రీస్తు ప్రభువారు మాట పలకగానే ఇంటి దగ్గరున్న దాసుడు ఆ సమయంలోనే స్వస్థత పొందాడు. మీ జీవితంలో స్వస్థత రావడం అసాధ్యం అనుకుంటున్నారా? జాబ్స్ లో, బిజినెస్ లో, స్టడీస్ లో అభివృద్ధి పొందడం, ఆశీర్వదించబడడం అసాధ్యం అనుకుంటున్నారా? మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో మీ కార్యాలు సఫలం అవడం అసాధ్యం అనుకుంటున్నారా? అప్పుల బాధల నుంచి, బంధకాల నుంచి బయటికి రావడం అసాధ్యం అనుకుంటున్నారా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీకు ఆ అద్భుత కార్యాలు పొందుకునే విశ్వాసం ఉందా? క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసిన తర్వాత క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని. చేసింది యేసు ప్రభువారే, కానీ వారి విశ్వాసం బట్టి చేశారు. బర్తిలోమయికి విశ్వాసం ఉంది కాబట్టే స్వస్థత పొందుకున్నాడు. యాయిరు క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచాడు కాబట్టే చనిపోయిన తన కుమార్తెను క్రీస్తు ప్రభువారు మరలా బ్రతికించారు. మీరు ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నారా? అల్ప విశ్వాసంలో ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తారు, మీ అల్ప విశ్వాసాన్ని సరిచేస్తారు, మిమ్మల్ని విశ్వాసంలో అభివృద్ధి పరిచి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మీకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. హల్లెలూయా. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా యేసయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం ప్రభువా. నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాగ్దానం చేసిన దేవా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఇస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలు మీరే సాధ్యపరచమని దేవా ప్రభువా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా ప్రభువా. ఆ స్వస్థత అసాధ్యం అనుకుంటున్నారేమో తండ్రి, మీరే వారిని స్వస్థపరచండి అయ్యా ప్రభువా. అప్పుల బాధల నుంచి బయటికి రావడం అసాధ్యం అనుకుంటున్నారేమో తండ్రి, మీరే సాధ్యపరచండి అయ్యా ప్రభువా. లేవనెత్తబడ్డం, ఆశీర్వదించబడ్డం, హెచ్చించబడ్డం అసాధ్యం అనుకుంటున్నారేమో తండ్రి, మీరే వారి చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, స్టడీస్లో ఆశీర్వదించి వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా ప్రభువా. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందంతో నింపండి అయ్యా ప్రభువా. వారి జీవితంలో నూతన ద్వారాలు తెరవండి అయ్యా ప్రభువా. అడ్డుగా ఉన్న ప్రతి గోడని పగలగొట్టండి అయ్యా ప్రభువా. వారిని మీరు కాపాడండి అయ్యా ప్రభువా యేసయ్యా. వారి చుట్టూ మీ కంచె ఉంచండి అయ్యా ప్రభువా. వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు చూడడానికి ప్రభువా, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, స్టడీస్ విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఇంటి విషయంలో, కోర్టు కేసు విషయంలో, పెన్షన్ విషయంలో, అన్ని విషయాల్లో ప్రభా వారి జీవితంలో అసాధ్యం అనుకున్న ప్రతి కార్యాన్ని సుసాధ్యపరచండి అయ్యా ప్రభా. ఆ గొప్ప కార్యాలు చూడడానికి కావాల్సిన విశ్వాసాన్ని వారికి దయచేయండి అయ్యా ప్రభా. విశ్వాసం లేకుండా ఎవరూ మీకు ఇష్టలుగా ఉండలేరు కదా ప్రభా. వారిలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయండి అయ్యా ప్రభా. వారిలో అల్ప విశ్వాసం లేకుండా సహాయం చేయండి అయ్యా. గొప్ప విశ్వాసంతో నింపండి అయ్యా ప్రభా. ఆ రోజు శతాధిపతి, కనాను స్త్రీ, బర్తిలోమై వీళ్ళంతా గొప్ప విశ్వాసంతో మీ నుంచి అద్భుత కార్యాలు పొందుకున్నారు కదా ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీవించిన వారు కూడా ప్రభా గొప్ప విశ్వాసం కలిగి ప్రభా మిమ్మల్ని వేడుకునే దేవా సహాయం చేయండి అయ్యా. ఆ రోజు అబ్రహాం గారి తండ్రి విశ్వాసంతో ప్రభా ఎదురు చూస్తారు కదా ప్రభా, వీరు కూడా విశ్వాసంతో ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. విశ్వాసంతో మాట్లాడే భాగ్యాన్ని, విశ్వాసంతో ముందుకు అడుగు వేసే భాగ్యాన్ని, విశ్వాసంతో క్రియలు చేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. దీవెనలు కుమ్మరించండి అయ్యా ప్రభా. వారి విశ్వాస విషయంలో బలహీనులు కాక బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. మీ ఆత్మను కుమ్మరించి వారిని విశ్వాసంలో బలపరచండి అయ్యా ప్రభా యేసయ్యా. కుటుంబం అంతా ప్రభా విశ్వాసంలో స్థిరంగా ఉండేలా దేవా సహాయం చేయండి అయ్యా ప్రభా. వారికి అన్ని విషయాలు విజయం దయచేయండి ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు
యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చెయ్యునుగాక.